ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రాజమహేంద్రవరం ఎంపీ సిటీ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో ఆదివారం నగర కాపు సంఘం అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ అధ్యక్షతన కాపుల ఆత్మీయ సభ జరిగింది. ఈ సభలో ముందుగా నందెపు శ్రీనివాస్ మాట్లాడుతూ కాపులకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే కాపులంతా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ను సీఎం చేయడానికి మార్గాని భరత్ను సిటీ ఎమ్మెల్యేగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను ఎంపీగా గెలిపించుకుంటామన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపులకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లో సీట్లు కేటాయించాలని, నామినేషన్ పదవుల్లో తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. కాపుల చిరకాల కోరికైన కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి స్థలం కేటాయించి సహకరించాలని నందెపు శ్రీనివాస్ నగర వైకాపా అధ్యక్షులు అడప శ్రీహరి కోరారు. కళ్యాణ మండపం నిర్మాణానికి తన వంతుగా 10 లక్షల విరాళాలు ప్రకటించారు. గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనకు మద్దతు ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎంపీగా, భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందుబాటులో ఉండి పనిచేస్తారన్నారు. వంగవీటి రంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ కాపులకు గౌరవం దక్కే పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పోటీ చేస్తున్న బీజేపీ కాపులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. కాపులకు అధిక సీట్లు కేటాయించిన వారికే మనం మద్దతుగా నిలుద్దామన్నారు. మాజీ ఎమ్మెల్యే రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, అసెంబ్లీ పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి సత్యవాణి, ముద్దాల అను, రంగా మంత్రిమండలి జిల్లా అధ్యక్షులు వడ్డీ మురళి తదితరులు మాట్లాడారు. గుర్రం గౌతమ్, వక్కపాటి మురళి, కంచుమర్తి చంటి, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, బొంత శ్రీహరి, నామన వాసు, రొక్కం త్రినాథ్, పొదిలాపు నాగేంద్ర, ఇసుకపల్లి శ్రీను, మద్దాల రవిశంకర్, వంటెద్దు సూరిబాబు, వలవల చిన్ని, బంటి, కుంచె శేఖర్, పి వినయ్, కొల్లిమళ్ల రఘు, పైడా వాసు, ఏ చంద్రశేఖర్, పురంశెట్టి ప్రసాద్ నాయుడు, దూలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో రేపు ఎమ్మెల్యే అయితే రాజమండ్రి, నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాజమండ్రి మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఇది నేను రేపు చూడబోతా ఉంటాను. రేపు రాజమండ్రిని ఏ రకంగా మార్చబోతామో సార్ మీరు జస్ట్ ఇప్పుడు మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి రాబోయే 2-3 సంవత్సరాల్లో గోదావరి బండి ఏ రకంగా తయారు చేస్తారో, రాజమండ్రిలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ రకంగా తీసుకుని రాబోతామో, 24 గంటల పాటు రాజమండ్రిలో మంచినీళ్ళు కుళాయి సరఫరా చేయాలని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ వెళ్తున్నాం. అక్కడ నల్లా ఛానల్ దగ్గర నీళ్లు అక్కడ నుంచి తీసి ఖాదేర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాం. అంటే డైరెక్ట్గా అప్ స్ట్రీమ్లో తీసుకెళ్ళిపోతాం. అక్కడ మంచినీళ్ళు తీసి అక్కడే వాటర్ వర్క్స్ కూడా అక్కడే నిర్మాణం చేస్తాం. శుద్ధి చేసే కర్మాగారం అక్కడే చేసి అక్కడే పెద్ద ట్యాంకులు కడతాం. రాజమండ్రికి సరిపడే 100 మిలియన్ లీటర్లు రోజు సరిపడే ట్యాంకులు కట్టి, అంటే ఖాదేర్ అంటే రాజమండ్రి కదా ఒక 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడే ఒక 40 అడుగుల ఎత్తులో ట్యాంకులు కడితే 60 అడుగుల ఎత్తు నుంచి వాల్ విప్పామనుకోండి, 10 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా వాటర్ అవసరం లేకపోకుండానే డైరెక్ట్ గా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఈ సమాజాన్ని సన్మానంగా నడిపించే వ్యక్తి కాపు. ఈ కాపు జాతికి నాయకత్వం పట్టుకో. మనం గతంలో కూడా చూస్తే కాపు నాయకత్వం వహించి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తులు కాపు. ఇలాంటి వ్యక్తుల్ని ఉన్నత స్థానాల్లో చూడాలనేది నా ఆకాంక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన సాగిస్తూ అన్ని వర్గాల వారికి కూడా సమన్వయం చేస్తూ సమాజ స్థాపనకి కృషి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అగ్రకులాల పేదలకు ఈబీసీ నేషనల్ నుంచి, కాపు నేషనల్ నుంచి ప్రార్థిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంపీగా పోటీ చేసి ఇక్కడి నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఎదగదు అనేది ఒక సంకేతం తెలియజేసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా తెలుగుదేశం యొక్క కాళ్ళ కిందట ఎన్నో దశాబ్దాలుగా తొక్కేయబడింది. అది అలానే నిలబడుతుంది. అందులో ఉన్న వ్యక్తులు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే ఆవిడ ఎట్లా పోటీ చేస్తే మనకెందుకు, మరి మన సామాజిక వర్గానికి ఎలాంటి గుర్తింపు ఇచ్చారు? కిందటిసారి ఆవిడ కన్నా ముందు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మన సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఒక్క సీటన్నా ఇచ్చారా? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి, ఎక్కడా కూడా ఆ పార్టీ కాపులకు సంబంధించినటువంటి అవకాశం ఇవ్వదు. అతనికి మనం మంచి చేయాలి. అలాగే మన రాజమండ్రి ఎమ్మెల్యే పోటీ చేసిన మార్గాని భరత్రామ్ గారు రాజమండ్రి ఎంతగానో అభివృద్ధి చేశారు. మెయిన్ కూడా ఆయన ఎలక్షన్కి వెళ్తుంది కూడా మెయిన్ అభివృద్ధి మీద వెళ్తున్నారు. ఎందుకంటే మనం
మనం సాయంత్రం ఎక్కడికైనా సరదాకి వెళ్ళి కూర్చోవాలనుకో మనకి ఎన్నాలో ఓ సినిమాకి వెళ్ళాలి లేకపోతే అక్కడ గోదావరి పంటకి వెళ్ళాలి. కానీ ఈ రోజు మనకి ఒక 5-6 స్పాట్స్ ఉన్నాయి. అది ఎక్కడ దగ్గర సరదాకి వెళ్ళి అందరూ సరదా హ్యాపీ గడుపుతున్నారు. దాని గురించి కంపల్సరీ మార్గం భారతరావు గారు ఎమ్మెల్యే గెలిపించాలని కోరుతున్నాను. అలాగే గూడూరు శ్రీనివాసరావు గారు, ఆయన డాక్టర్ సౌమ్యుడు, ఆయన మంచి వ్యక్తి. ఎవరన్నా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ దగ్గర ఏమన్నా అమౌంట్ తప్పకుండా సరే వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి సేవ చేసే వ్యక్తి. సుమారు ఈ జిల్లాలో 1,00,000 మంది వైద్యం చేశారు వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎక్కించుకుంటే మనకి అందరికీ కూడా చాలా మేలు జరుగుతుందని తెలియజేస్తూ